చేయకపోతేమి. ఒకసారి గమనిస్తే ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరూ కూడా దాదాపుగా ఆ పరిసర ప్రాంతాల్లో యెరూషలేము కానీ, కపెర్నహూము కానీ, బేతనియా కానీ, ఆ పరిసర ప్రాంతాలు ఆయన సంచరించిన ప్రతి ప్రదేశంలో కూడా ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా స్వస్థత కానీ మేలు కానీ పొందినోడి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? అతడు తృణీకరింపబడినవాడు ఆయన. ఎవరి చేత తృణీకరించబడ్డాడు చెప్పండి? ఎవరి చేత? అప్పుడు పరిస్థితి మనం చూస్తే ఎవరైతే ఆయన జాతి యూదుల చేతనే తృణీకరించబడ్డాడు, మరి రక్షింపబడిన మనం కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు ఆయన తృణీకరిస్తాం, దేవుణ్ణి తృణీకరిస్తాం. నాకు అవసరం లేదు, నేనే, నాకంతా తెలుసు, నేనంతా మంచిగా చేస్తాను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం తృణీకరిస్తున్నా కానీ ఇక్కడ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దో వి నెగ్లెక్టెడ్, దో వి ఇరిటేటెడ్, ఆయన మనం హింసించిన, తృణీకరించిన, నిర్లక్ష్యం చేసిన, ఆయన మన కొరకు ఏంటట, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. తప్పు చేసింది ఎవరంటే? పాపం చేసింది ఎవరు? మనమే, నీవు, నేను, మనం. కానీ ఇక్కడ చూస్తే మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రియమైన దేవుడు, నిజంగా చూస్తే ఒకసారి మనం యేసుక్రీస్తు వారి యొక్క ఆ శ్రమ యొక్క ఆ ఇమేజ్ను ఒకసారి గమనిస్తే, ప్రభువారు శిలువ మీద ఉన్నారు, భూమికి ఆకాశానికి మధ్యలో ఒంటరిగా ఉన్నారు. ఆ ఒంటరిగా ఉన్న సమయంలో ఎందుకు తను శిలువ మీద మరణం పొందాల్సి వచ్చిందంటే, నీవు నేను చేసిన ఆ తప్పులు. we are deserved to be punished. యాక్చువల్గా మనము శిక్షకు పాత్రులం, ఉగ్రతకు పాత్రులం. అని మన శిక్ష, మనకు రావాల్సిన ఉగ్రత, మనకు రావాల్సిన ఆ శ్రమ తన మీద వేసుకున్నాడు. దాంట్లో ఏముంది పిల్లారా? ప్రేమ ఉంది. కాబట్టి 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో జ్ఞాపకం చేసుకుంటావా? నీవే గనక నన్ను ప్రేమించకుండా ఉండి ఉన్నట్లయితే నేను ఏమైపోయేవాడిని కావా? నీవే గనక నీ యొక్క కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి నా కొరకు అనుగ్రహించకపోతే నేనేమైపోయేవాడిని కావా? నీవే గనక రక్షణ ఇవ్వకపోతే, మారు మనసును ఇవ్వకపోతే నేనేమైపోయాడు? ప్రభా, నిజంగా ఎంత ప్రేమ ఉంది. చివరికి ఒక మాట చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ. మన పాపములకు, అక్కడ చూడండి చాలా స్పష్టంగా, మన పాపములకు పరిహారం రావడానికి, ప్రాయశ్చిత్తం జరగడానికి తన కుమారుణ్ణి మన కొరకు పంపాడు. ఆ పాపాన్ని పరిహరించే క్రమంలో ఆయన ఎటువంటి శ్రమను ఉందాడో మనం చూసాం. ఏంటంట? మన శిక్షని ఆయన మీద వేసుకున్నాడు,
మన అవమానాలను ఆయన మీద వేసుకున్నాడు, మన వ్యసనాలను ఆయన మీద వేసుకున్నాడు, మన యొక్క భయంకర ఆలోచనలు అభిప్రాయాలు ఆయన మీద వేసుకున్నాడు. వేసుకొని వదకు తీయబడిన గొర్రె పిల్లలై నోరు మెదపని వాడుగా నా ప్రియమైన దేవుడు పెట్టారు. నోరు మెదపలేదు. అయ్యా, నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేస్తాను ప్రభు. నాకెంత శ్రమైనా, నాకెంత బాధ అయినా, ఎంత అవమానమైనా, ఎంత నిందైనా కానీ నేను పూర్తి చేస్తాను ప్రభువా అని ప్రియమైన దేవుని బిడ్డారా, నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆ శిక్షణ ఇచ్చాడు. ప్రభు వారి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఏ పాటి వారం చెప్పండి. ఆ యొక్క యోగ్యత ఉందా? దేవుడే నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. దాంట్లో ప్రేమ వస్తుంది. కాబట్టి ప్రేమామయుడైన ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. జ్ఞాపకం చేసుకొని, ప్రభా నువ్వు ఎంత ప్రేమమయుడు, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు ప్రభా. నేనైతే నిన్ను ఎప్పుడు కూడా తృణీకరిస్తానే ఉన్నాను, నేను నిర్లక్ష్యం చేస్తానే ఉన్నాను, నీ మీద ఎదురు తిరుగుతా ఉన్నాను, నీ మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాను. అయినా నా ప్రభా ఆ పాపాన్ని నువ్వు గుర్తుపెట్టుకోలేదు, ఆ పరిస్థితి నువ్వు గుర్తుపెట్టుకోలేదు. నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు, నన్ను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చావు. ఈ లోకం నుండి, అపవాదు నుండి నన్ను రక్షించి నీ బిడ్డగా చేసుకున్నది నేనేమి ఇవ్వగలను ప్రభా? ఏమిచ్చినా తక్కువే ప్రభా అని హృదయపూర్వకముగా దేవుడు ఆరాధనే చేయాలి. మనం ఇక్కడ ప్రార్థన చేయాలి. గుర్తుంచుకోండి, నేను కొన్నిసార్లు ప్రార్థన వింటాను, వేడుకోకూడదు. ఇక్కడ వేడుకుంటున్నాను కాదు, సమర్పిస్తున్నాను. గుర్తుంచు, ఇది సమర్పణ. నీ హృదయంలో దేవుడు చేసిన ఆ యొక్క నీకు ఇచ్చిన మారు మనసును బట్టి, నీ జీవితాన్ని మార్చిన విధానాన్ని బట్టి, నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఏం చేయాలి? దేవునికి స్తుతులు, ఆరాధన సమర్పించాలి. వేడుకోవడం అనేది తర్వాత అది ప్రార్థన అవుతుంది. ప్రియులారా జాగ్రత్తగా గమనించి, మనం ఆరాధించేటప్పుడు ఆరాధనలో మనం ఆయనకి మన స్తుతులు, ఆరాధన ఆయనకి మనం సమర్పించాలి. కాబట్టి ఆరాధనలోకి వెళ్దాం. నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతును దైవారాధనను. ఆరాధించండి. ఒకరి తర్వాత ఒకరు క్రమముగా ఆరాధించండి.